హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి మరొక ఇంపార్టెంట్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. ఇంపార్టెంటా? టేస్టీ కాదా అని అంటారేమో. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా ఈ రెసిపీ. సరేనా? ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇంపార్టెంట్ రెసిపీ అని ఎందుకన్నానంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా వీటిని ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకున్నారు అంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా లేడీస్లో మెచ్యూర్ అయిన కొంతమంది పిల్లల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే సమస్య ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేసి రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చేలా చేస్తాయి. లడ్డులను ప్రిపేర్ చేసుకొని తినటం వల్ల పీరియడ్ సమయంలో కడుపు నొప్పి నడుము నొప్పి అనే సమస్యలు కూడా మీకు చాలా వరకు తగ్గుతాయి. ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఈ నువ్వుల లడ్డులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా 2-3 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పును తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొన్ని జీడిపప్పులను తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలను తీసుకోవాలి. ఇంకా వీలైతే ఇందులోకి పుచ్చ గింజలు కూడా వేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ పుచ్చ గింజలు అవైలబుల్ గా లేవన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి నేను ఒక 5 కప్పుల వరకు నల్ల నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆపేయాలా, లేకపోతే నువ్వులు మాడిపోయి మనకు ఈ నువ్వు లడ్డులు అనేవి కొంచెం చేదుగా అయిపోతాయి. తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత మనం తీసుకున్న ఈ గుమ్మడి గింజలను లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 2 కప్పుల వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. రాగి పిండిని వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకు రాగి పిండి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనము 5 కప్పులు నువ్వులను తీసుకున్నాం కదా, ఇందులోకి 2.5 కప్పు లేదా 2 కప్పులు బెల్లం సరిపోతుంది. ఎక్కువ బెల్లం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నువ్వులు మనకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ఈ నువ్వులన్నింటినీ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం ఈ నువ్వుల పొడిని మరీ మెత్తగా పట్టకూడదు, కొంచెం బరగ్గా పట్టాలి. మరీ మెత్తగా పట్టేస్తే లడ్డు అనేది మనకు అంత టేస్టీగా అనిపించదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత అడుగున కొంచెం పిండి ఉండించుకొని ఇప్పుడు ఇందులోకి మనము తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పిండితో పాటు మనం బెల్లాన్ని గ్రైండ్ చేసామంటే మనకు బెల్లం అనేది చాలా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 5-6 యాలకులను వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లము మనకు ఎంత చక్కగా మెదిగిపోయిందో. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనము ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని కూడా వేసేసుకోవాలి. రాగి పిండిని మనం యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పిస్తా పప్పు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ గుమ్మడి గింజల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మనం కలిపేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యిని కరిగించి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా ముద్దకొచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కలిపి తర్వాత మళ్ళీ చూసుకొని ముద్దకొచ్చేంత వరకు ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో మనం బెల్లం కూడా తక్కువ వేసాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. లడ్డూలు కేవలం ఆడపిల్లలకి ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగపిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిది హెల్త్ కి. నల్ల నువ్వుల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే కదా. పిల్లలకి ఇటువంటి ఫుడ్ పెట్టడం వల్ల పిల్లల్లో గ్రోత్ అనేది బాగుంటుంది, ఇంకా బ్లడ్ అనేది మంచిగా పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇటువంటి తినటం వల్ల పిల్లల్లో ఇంకా పెద్దవారిలో కూడా ఎముకలు అనేవి చాలా మంచిగా గట్టి పడతాయి. మొన్న మా పెద్ద అబ్బాయికి చెయ్యి విరిగింది కదా, అప్పుడు నేను వాడికి ఇటువంటివే పెట్టాను. అందువల్ల విరిగిన ఎముక కూడా చాలా తొందరగా సెట్ అయిందన్నమాట. నేనైతే ఇంట్లో ఎక్కువ ఇటువంటివే ప్రిపేర్ చేస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటది అన్నమాట. నేను చేసి మా పిల్లలకు పెడుతున్నాను కాబట్టి పిల్లలనే కాదు మా ఇంట్లో అందరం కూడా తింటాము. మీకు కూడా యూజ్ ఉంటదని చెప్తున్నాను. మీరే చూసారు కదా, ఇందులో వేసిన ఏ ఒక్క ఐటెం కూడా అన్హెల్తీ కాదు కదా, ఆ విషయం మీరు కూడా చూసారు. అసలే రోజులు బాగాలేవబ్బా,
పిల్లలకి చెత్తా చెదారాలు పెట్టకుండా ఇటువంటి మంచి ఫుడ్ పెట్టారనుకోండి, వాళ్ళు స్ట్రాంగ్‌గా తయారయ్యి రేపేదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు అవి పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి దాన్ని లైట్ తీసుకుంటారన్నమాట. ఇది నేను చెప్పేది. నాకు తెలిసిందేదో నేను చెప్పానబ్బా! ఇంక మీ ఇష్టం. ఈ నువ్వుల లడ్డూలు మీకు గనక నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.